అసలు ఆ గ్యాసు, బ్లోటింగ్, అసిడిటీ ఎందుకొస్తున్నాయి అని అర్థం చేసుకోవటం ముఖ్యం. అసలు గ్యాస్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా డైజెషన్ ప్రాబ్లమ్. మితిమీరితే సమస్య అవుతుంది. డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు డైజెషన్. బ్లోటింగ్ అంటే ఫుల్‌నెస్, కడుపు నిండినట్టు లేతే పొత్తి కడుపులో స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఉండే పరిస్థితిని బ్లోటింగ్ అంటాం కదా! జనరల్‌గా గ్యాస్ బిల్డ్ అయినా లేకపోతే డైజెషన్ స్లో అయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎసిడిటీ అంటే రిఫ్లక్స్. రివర్స్ లో ఫుడ్ పైప్ లోకి రివర్స్ లో గ్యాస్ వెళ్తే వచ్చే ఎసిడిటీ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్టమక్ యాసిడ్ పైప్ లైన్ లో రివర్స్ లో వస్తే రిఫ్లక్స్ వల్ల వచ్చే స్థితిని ఎసిడిటీ అంటాం. సో గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ ఈ సమస్యలు రాగానే ఎంటాసిడ్స్, గ్యాస్ టాబ్లెట్లు వాడేస్తున్నారు. వాటికి రావడానికి గల కారణం ఏంటి అర్థం చేసుకునే ముందు అసలు ఎందుకు వీళ్ళు టాబ్లెట్లు వాడేస్తున్నారు? క్విక్ గా రిలీఫ్ రావాలి. టెంపరరీ రిలీఫ్. ట్రాప్ అయిన గ్యాస్ ని టెంపరరీగా రిలీజ్ చేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. దానివల్ల మీ సమస్యని పరిష్కారం అయితే ఎప్పుడు ఉండదని అందరికీ తెలుసు.